తెలుగుదేశం పార్టీ అంచనాలు తారుమారాయి. మౌనంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రోజు 2 రోజులు అడ్చేసి వాళ్ళే సైలెంట్ అయిపోతారు. ఈ అంశం అసలు చర్చలోనికి రాకూడదు. మనం స్పందిస్తేనే 2 చేతులతో చప్పట్లు కొడితేనే ఆ శబ్దం అనేది వినిపిస్తుంది. కాబట్టి వైసీపీ ఒంటి చేత్తో ఎంతసేపు చప్పట్లు కొడుతుందో చూద్దాం అని తెలుగుదేశం పార్టీ వారం రోజులుగా మౌనం దాచింది. కానీ ఎట్టకేలకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీడియా అనివార్య పరిస్థితుల్లో స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికే అనుమానాలు అందరిలోనూ బలపడిపోయాయి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, ఉద్యోగాల్ని అమ్మేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారం రోజులుగా ఆరోపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని మీద స్పందించారు. సాక్షి మీడియా ఆడియో టేపులతో సహా ప్రసారం చేసింది. కానీ ఎక్కడా కూడా స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాత మాత్రమే నారా లోకేష్ గారు స్పందించారు. మొన్న ఆ స్పందించడం కూడా ఏంటి, ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ రెచ్చగొట్టే లాగా మాట్లాడారో తప్పించి ఇందులో అక్రమాలు ఎక్కడా జరగలేదని గట్టిగా వాదించే ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది నారా లోకేష్ గారి దగ్గర నుంచి. అయితే వైసీపీ ఇంతటితో ఆపేస్తుంది అనుకున్నారు. కానీ ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సీ అక్రమాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. సీనియర్ నాయకులు కూడా ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. మొత్తం నిరుద్యోగులకి శరవేగంగా ఈ అంశం నిరుద్యోగుల్లోకి వెళ్ళిపోతుంది. దీంతో వారం రోజులుగా ఏమీ తెలియనట్టు ఒక ప్రధాన ప్రతిపక్షం డిఎస్సీలో అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపిస్తూ ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తూ ఉన్నా, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నా, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ మీద ఏమీ జరగనట్టు మౌనంగా ఉంది. కానీ ఈ రోజు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించి ఏబిఎన్ ఒక అడుగు ముందుకేసి స్పందించే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ఆర్గ్యుమెంట్ ఏ మాత్రం బలంగా లేనే లేదు. ఆల్రెడీ నియామకాలు కూడా పూర్తయిపోయాయి. నియామక పత్రాలు తీసుకొని ఉద్యోగాల్లో కూడా చేరిపోయారు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేయడం ఏంటి అన్నది తెలుగుదేశం పార్టీ మీడియా సంధిస్తున్న ప్రశ్న. ఇది నిలబడే ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు బయటికి రావచ్చు. బయటికి రావడం అనేది ఆలస్యమైనంత మాత్రాన ఇంత ఆలస్యంగా మీరు ఈ కుంభకోణాన్ని కుట్రని బయట పెడితే ఎలా అని వాదించడానికి అధికార పార్టీకి అవకాశం ఉండదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, ఏదో జనరల్ గా అక్రమాలు జరిగిపోయాయి అని వదిలేయడం లేదు. స్పెసిఫిక్ గా ఇదిగో ఈ ప్రాంతంలో ఇక్కడ జరిగాయి, ఇదిగో పలానా జిల్లాలో పలానా వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో డిఎస్సీ ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు అని సాక్షి మీడియా వరుసగా పలు ఉదంతాలను కూడా ప్రస్తావించింది. వాటిపై కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా వివరణ లేదు. నిజానికి ఎలాంటి అక్రమాలు జరిగి ఉండకపోతే వైసీపీ ఆరోపించిన తర్వాత సాక్షి మీడియాలో స్పెసిఫిక్ గా పలానా వ్యక్తులు ఇలా చేశారని రాసిన తర్వాత దర్యాప్తు జరిపించాల్సింది. లేదు, ఇదిగో ఇది నిజమని ప్రభుత్వం స్వయంగా చెప్పాల్సింది. ఆ పరిస్థితి లేకుండా పోయింది ప్రభుత్వం తరఫు నుంచి. దాంతో పాటు ప్రధానంగా అనుమానం ఎక్కడ బలపడుతోందంటే పేపర్ లీక్ అయింది అనడానికి వైసీపీ ప్రధానంగా చూపెడుతున్న ఉదాంతం ఏంటంటే, కృష్ణా జిల్లాలో నవీన్ అనే వ్యక్తి టాపర్ గా వచ్చారు. అతనికి టాపర్ గా వచ్చినప్పటికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అతని వివరాలు మొత్తం డేటాబేస్ నుంచి తొలగించారు. దీనికి ప్రభుత్వం చెప్తున్న కారణం ఏంటి అంటే, ఈ నవీన్ అనే వ్యక్తి ఎస్సీఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి డిఎస్సీలో పరీక్షలు రాయాలంటే ముందస్తుగా డిపార్ట్మెంట్ నుండి అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి తీసుకోలేదు. దాంతో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి కూడా అతను హాజరు కాలేదు. అందుకే అతడికి మేము పోస్టింగ్ ఇవ్వలేదు అని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక్కడే ప్రధానంగా ఒక అనుమానం బలపడుతుంది. అంటే నవీన్ అనే వ్యక్తి చదవకుండానే, అనుమతి తీసుకోకుండానే ఫస్ట్ ర్యాంక్ ఎలా సాధించారు? నిజంగా అతను స్ట్రిక్ట్ గా చదివి, చాలా కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకొని ఉంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి ఎందుకు రారు? అంత లైట్ గా ఉద్యోగాన్ని అలా వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? నిజానికి ప్రభుత్వం చెప్తోంది. కానీ అతను హైకోర్టు కూడా వెళ్ళారు, నాకు ఉద్యోగం ఇవ్వాల్సిందే అని. దీని మీద కూడా హైకోర్టులో విచారణ జరుగుతోంది. నవీన్ అనే వ్యక్తి నిజంగా కష్టపడి ఉద్యోగం సాధించి ఉంటే అంత లైట్ గా వదిలిపెట్టే వ్యక్తి కాదు. ఒకవేళ అతడు చదవకుండానే, అనుమతి తీసుకోకుండానే జస్ట్ టాప్ ర్యాంక్ కొట్టేశారంటే తప్పనిసరిగా ఆ డిపార్ట్మెంట్ ఉంటే, అతను పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఉంటే అతనే ఆ అప్లోడ్ పేపర్ తయారీకి సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొన్నారనేది వైసీపీ చెప్తోంది. మరి అక్కడ పేపర్ లీక్ అయిందా? దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం సరిగా సమాధానం చెప్పలేకపోతోంది. దాంతో పాటు సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో ఒక రోజు ఒక ఆడియో టేప్ ను కూడా ప్రసారం చేశారు. ఈ టీచర్ ఉద్యోగాల్ని బేరానికి పెట్టిన ఒక బ్రోకర్ తో అవతల ఉద్యోగం ఆశిస్తున్న ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు జరిపిన ఫోన్ సంభాషణ సాక్షి మీడియా ప్రసారం చేసింది. సాక్షి పత్రికలో యాజ్ టీజ్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా రాసింది. ఒక డిఎస్సికి సంబంధించి మేము ఉద్యోగాలు అమ్ముతాం, మీరు కొంటారా అని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ప్రధాన మీడియాలో ఆ ఆడియో టేప్ కూడా బయటకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆడియో టేప్ మీద కూడా దర్యాప్తు జరిపించారు. కానీ ఎక్కడా కూడా ఆడియో టేప్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం. వీటన్నింటి నేపథ్యంలో అనుమానాలు పెరుగుతూ పోవడం, ఈ రోజు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడంతో ఎట్టకేలకు మెల్లగా స్పందించడం రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతల నుండి స్పందన లేదు అన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెట్టి, ట్వీట్లు పెట్టి అంతటికి పరిమితం చేసి ఉంటే ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడి స్పందించి ఉండేది కాదేమో. కానీ ఇది పెద్దదైంది, అందరికీ అర్థమైపోతోందని ఇప్పుడు ఎదురుదాడి చేస్తోంది. పైగా ఇప్పటికీ కూడా ఆ నవీన్ అనే వ్యక్తికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది, ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అన్న దాని మీద క్లారిటీ లేదు. పలానా జిల్లాలో పలానా స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఏ రోజు కూడా గ్రౌండ్ లేక్ కూడా అడుగు పెట్టిన వ్యక్తులు డిఎస్సీలో ఉద్యోగాలు కొట్టేశారు అని కొన్ని ఉదాహరణలను ప్రస్తావిస్తుంటే వాటి మీద కూడా స్పందన లేదు. పైగా ఒక రోజు మీరంతా డిఎస్సీలో సెలెక్ట్
సెలెక్ట్ అయ్యారు, విజయవాడకు రండి, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకుందరు అని అందరికీ ఫోన్లు చేసి ఒక 6 రోజుల తర్వాత చాలా మందికి మళ్ళీ అధికారులు ఫోన్ చేసి మీరు డిఎస్సీలో సెలెక్ట్ కాలేదని చెప్పారు. ఇలా 6 రోజుల వ్యవధిలోనే ఎందుకు జరిగింది అన్న దానికి కూడా ప్రభుత్వం నుండి సమాధానం లేదు. వీటన్నిటి నేపథ్యంలోనే అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ప్రతి ఆరోపణకు ఇదిగో ఇది సమాధానం అని చెబితే తప్పించి ఇంకా మరిన్ని అనుమానాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీడియా పెద్ద స్కేల్లో లేదు కాబట్టి వాళ్ళు ఎంతసేపు అరవగలుగుతారు, వాళ్ళ ప్రచారం ఎంతవరకు పబ్లిక్ లోనికి వెళ్తుంది, వెళ్ళదులే అన్న ఉద్దేశంతో తొలి రోజుల్లో తెలుగుదేశం పార్టీ లైట్ గా తీసుకొని స్పందించకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ నిరంతరం ఒక అంశం మీద గట్టిగా ఫైట్ చేస్తే ఆటోమేటిక్ గా అది పబ్లిక్ లోనికి వెళ్తోంది అన్న భయం పుట్టినప్పుడు అధికార పార్టీ తప్పనిసరిగా స్పందిస్తుంది అన్నది కూడా ఈ డిఎస్సి ఉదంతం ద్వారా అర్థం చేసుకోవచ్చు. వారం రోజులుగా వ్యవహారం నడుస్తుంటే స్పందించని ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు మళ్ళా మెల్లగా స్పందించడానికి మొదలు పెడుతోంది, సిద్ధమవుతోంది అంటే వైసీపీ సుదీర్ఘంగా ఫైట్ చేయడం వల్ల పబ్లిక్ లోనికి ఇష్యూస్ అన్ని వెళ్తూ ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఎండగట్టగలుగుతున్నారు సమర్థవంతంగా అన్నది అర్థమవుతోంది.